ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత యొక్క ఔన్నత్యాన్ని మరి ఎంతో వైభవంగా ప్రపంచమంతా కూడా వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా మా సోదరులు అనంతరత్నం మాదిగ గారు, అలాగే క్రాంతి నాయుడు గారు, రాజశేఖర్ గారు, మరి పరశురాం గారు అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇది మా బాధ్యత, ఇది మా యొక్క జీవితము, మా కుటుంబాలకు ముడిపడినటువంటి ఈ పోరాటం అనేటువంటిది అందరూ కూడా ఆలోచన చేసి ముందుకు రావడం చాలా సంతోషం. ఒక బాధ్యత కలిగినటువంటి కుటుంబాలుగా అందరం కూడా అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో మన కొరకు ఇచ్చినారో ఆ హక్కులన్నీ కూడా కాపాడుకోవడానికి మనం ముందుకెళ్లాలని, మన భావి భారత పౌరులను కూడా మనం అందరం కూడా తీర్చిదిద్దాలని కోరుకుంటూ, బ్రహ్మాండమైన చదువులు చదివిస్తేనే మహానుభావుని యొక్క ఆశ నెరవేరుస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చేస్తున్నాము, మరి ఈ రోజు కూడా చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరము బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఈ రోజు మనం ఈ దేశానికి కానీ ప్రజలకు కానీ రక్షణ ఉందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమే అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మహిళలకు కూడా ఎన్నో హక్కులు చట్టాలు తీసుకొచ్చిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. మరి ఈ యొక్క కార్యక్రమానికి కూడా మరి మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు క్రాంతి నాయుడు గారు కూడా వచ్చి మరి ఆయన జెండాను కూడా ఊపి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మా నవీన్ గారు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, అలాగే వైసీపీ నాయకులు అయినటువంటి మద్దయ్య గారు, అంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ర్యాలీలో నడుస్తున్నారు ప్రతి సంవత్సరము. అదేవిధంగా ఈ రోజు కూడా, ఈసారి కూడా అదే విధంగా ర్యాలీలో ప్రతి ఒక్కరు కులాలకు మతాలకు అతీతంగా పాల్గొంటారు. జై భీమ్, జై భీమ్, జై. అందరికీ నమస్కారం. అంబేద్కర్ అంటేనే ఒక శక్తి, ఒక వ్యక్తి కాదు. ఈరోజు ఈ దేశం ఎంత ఉన్నతంగా ఉంది, ఇంత ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా సమాజం కోసం పోరాడుతూ ఉన్నారు. లేకపోతే ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కులు దక్కుతున్నాయంటే కేవలం ఆ రోజు అంబేద్కర్ గారు ఆ రోజు దృష్టి పెట్టి ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారానే. ఈ దేశంలో ప్రాథమికంగా మనకి రెండు ఉంటాయి, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కావచ్చు, ఇండిపెండెంట్ లెజిస్లేచర్ కావచ్చు. అవి ఉన్నాయి కాబట్టే ఈ రోజు ఎవరు కూడా ఎక్కడ ఏది జరిగినా కూడా, అంటే మన జ్యుడిషియరీలో మనం చూడొచ్చు, రాజ్యాంగం ఇచ్చిన జడ్జిమెంట్ దళిత క్రైస్తవుల్ని అదొక ఇబ్బందికరంగా చేసిన శక్తిని వస్తేనే ఆ జడ్జిమెంట్ ని వెంటనే వ్యతిరేకిస్తూ లెజిస్లేచర్ లో కూడా ఈ రోజు మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ యొక్క దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వాయిస్ ఇస్తూనే ఉంటారు. లేకపోతే సామాన్యుడు కూడా తన హక్కుల కోసం పోరాడడానికి ఇచ్చిన స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ రోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా. ఈ దేశం నిర్మితమైంది రాజ్యాంగం ద్వారా. ఈ రాజ్యాంగం ద్వారానే హక్కులు సాధించుకోవాలి. లేకపోతే ఈ రోజు ఎందుకు ఈ జయంతి ఇంత ఘనంగా జరుపుకోవాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేసినటువంటి పోరాటాలు కావచ్చు, లేకపోతే అంబేద్కర్ గారు చేసినటువంటి ఈ యొక్క మంచి అందరికి తెలియాలని ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఈ యొక్క తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మేమంతా మద్దతు తెలుపుతూ ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాం, ఈ రోజు కర్నూలు జిల్లాలో ఎంతో మంది ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. చరిత్ర నుంచి మనం నేర్చుకోవాలి, చరిత్ర సృష్టించాలంటే అని చెప్పేసి చెప్పిన ఏకైక వ్యక్తి అంబేద్కర్ గారు. ఈ రోజు అదే విధంగానే ప్రతి ఒక్కరు కూడా, అంటే రాజకీయం అంటే ఎందుకు చేయాలా, రాజకీయంలో ఏమి చేయాలా, ప్రజల కోసం ఏం చేయాలని చూపించిన వాడు అంబేద్కర్ గారు. కాబట్టి ఆయనని మనం అందరం ఆదర్శంగా తీసుకొని మేము కూడా భవిష్యత్ తరాల్లో ఈ యొక్క పార్టీని, మా యొక్క పార్టీని ఇక్కడ స్థాపించడానికి, పునర్వైభవం తీసుకురావడానికి పనిచేస్తాం. అదే విధంగా ఇక్కడ ఈ రోజు వివిధ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి అందరికి కూడా మేము అదే తెలియజేస్తా ఉన్నాం. సమాజం కోసం మనందరం కలిసి పోరాడదాం. ఈ యొక్క జిల్లా అభివృద్ధి కోసం మనందరం కూడా కలిసి పనిచేద్దామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. రాని వాళ్ళు భయపడి రాకుంటే వాళ్ళు చచ్చిపోయినట్టు లెక్క అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుంటే నేను ఈ రోజు ఈ కత్తరంగా వేసుకునే వాడిని కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ కత్తరంగా వేసుకునే వాళ్ళు కాదు. మరి ఈ రోజు వరకు మూతికి ముక్క పుట్టికి త్వరగా కానుంటే ఈ రోజు కత్తరంగా వరకు వచ్చినాం. ఇంకా డెవలప్మెంట్ అవుతాం. దయచేసి ఇంకోటి నా మిత్రులకు ఒకటే చెప్తున్నాను, ఎవరైనా గాని మనకు ఏదైనా ఒక సైడ్ బిజినెస్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనము బతుకుతూ, మన ఫ్యామిలీ బతుకుతూ మనం ఈ సమాజానికి సేవ చేయగలుగుతాం. లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దయచేసి సైడ్ బిజినెస్ ఏర్పాటు చేసుకోండి. మనకు అవసరం అనుకుంటే పరిశ్రమల శాఖ ఉంది, ఇంకోటి ఉంది, పొట్లాడి దాతం చేసినా కానీ ఎస్సీ కార్పొరేటర్ చంద్రబాబు నాయుడు మూసేసినాడు. ఈ పరిశ్రమల శాఖ ఉంది, దాని నుండి ఇంకోటి ఏదైనా కానీ కావాలంటే కూడా మనం తీసుకోవచ్చు. ఇంకొకటి మీడియా వాళ్లకు
అలాగే ముఖ్యంగా మా పోలీసు యంత్రాంగం వాళ్ళకి కూడా శిరస్సు వచ్చి తల వచ్చి మరి వాళ్ళకి నమస్కారం చేసుకుంటాను. కాకపోతే నాకు ఒక చిన్న బాధ ఏంటంటే మన నాగరాజరావు గారు ట్రాన్స్ఫర్ కావడము చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం ఉన్నాడు ఆయన, ఏమి మరి ఆయన ట్రాన్స్ఫర్ కావడం చాలా బాధ. సరే ఏదేమైనా కానీ ఉద్యోగస్తునికి ట్రాన్స్ఫర్ తప్పదు, ఉద్యోగస్తునికి ట్రాన్స్ఫర్ తప్పదు, మనిషికి మరణం తప్పదు. కాబట్టి ఈ మధ్యలో మనం అందరం హ్యాపీగా బతకాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ రాజుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భీమ్.